श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। Adi Shankaracharya wrote a number of Vedantic works for imparting knowledge of the self and the universal spirit. He also composed a number of hymns to foster bhakti in the hearts of men. ఆ వక్షస్థలం గురించి వర్ణన 6వ శ్లోకంలో చేస్తున్నారు, చూద్దాం. బాహ్వంతరే మురజిత శ్రిత కౌస్తుభేయ హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయా కమలాలయాయా. ఇక్కడ కళ్యాణమావహతు, మాకు కళ్యాణం అంటే మంగళములు కలిగించాలి ఓ కమలాలయ అనేటువంటిది. అంటే కమలములకు ఆలయం అంటే కమలములు నివాసముగా కలిగిన మహాలక్ష్మి మాకు కళ్యాణములు కలిగించాలి. ఏమిటవి? ఆమె స్థానం ఏంటిట? బాహ్వంతరే మురజిత, విష్ణుమూర్తిలో మురజిత అని చూపించారు సార్. అంటే మురుడు అనేటువంటి రాక్షసుడికి జయించిన వాడు కనుక మురజిత. ఆయన యొక్క బాహువుల యొక్క అంతరం అంటే ఏంటంటే, బాహువుల అంతరం అంటే ఏంటి? వక్షస్థలం. మొత్తం వక్షస్థలం అంతా కూడా అమ్మవారు ఆక్రమించింది. కానీ అమ్మవారు ఆక్రమించడానికి ముందర ఆయన వక్షస్థలం మీద కౌస్తుభహారం ఉంది. ఎందుకంటే క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఎలా అయితే ఆవిర్భవించిందో కౌస్తుభం కూడా పుట్టింది. ఆ కౌస్తుభం వచ్చి హరి యొక్క మెడలో కంఠంలో చేరింది. ఆ కౌస్తుభం ఏంటి వచ్చింది అంటే వక్షస్థలంలో, విష్ణు వక్షస్థలంలో ఒక భాగంలో ఉంది. కానీ అమ్మవారు ఏం చేసింది? ఒక భాగంలో లేదు, బాహ్వంతరే మొత్తం బాహువుల మధ్యన మొత్తం ఉన్న వక్షస్థలం అంతా ఆక్రమించింది. అంటే హరి అమ్మవారికి ఇచ్చినటువంటి స్థానం ఆయన యొక్క హృదయం. అంటే ఏ స్త్రీకి అయినప్పటికీ కూడా పురుషుడు ఇచ్చేటువంటి స్థానం ఆయన యొక్క హృదయం. అందుకని ఇక్కడ విష్ణు వక్షస్థల వాసన అని చెప్పినట్లయితే ప్రతి స్త్రీకి కూడా ఇది చెందుతుంది. ఇది మనం ఆదర్శంగా మనం తీసుకోవాలి. ఆదర్శ దాంపత్యంగా తీసుకోవాలంటే అటు శివశక్తులు కానీ ఇటు లక్ష్మీనారాయణలు కానీ మనం తీసుకున్నట్లయితే ఈ శ్లోకాలు మనం చదువుతుంటే ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి మనకన్నమాట. అక్కడ అవి ఎలా ఉన్నాయి? ఈ అమ్మవారి తాలూకా ఈ చూపులు కటాక్షమాల అని మాట వేశారు చూసారా. అమ్మవారి క్రీగంటి చూపులు ఒక మాలగా ఉన్నాయి. మనం ఇందాక చూసారా, దృంమాల, దృశోమాల అని చూపించారు. అలాగా ఈ కటాక్షమాల అనేటువంటిది ఎలా ఉన్నాయంటే విష్ణు వక్షస్థలం మీద హారావళీవ హరి నీలమయీ విభాతి, విభాతి అని ప్రకాశిస్తున్నారు. అంటే హారంలో ఉన్నాయన్నమాట. ఆ కటాక్షమాలంతా కూడా పెద్ద హారంలో ఉంది. అది ఎలా ఉందిట? హరినీలమయీ, ఇంద్రనీలమణి కాంతులతో ప్రకాశిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే అమ్మవారి నుంచి వచ్చినటువంటి విషమాల కదండి అది, అందుకన్నమాట. అది కామప్రద భగవతోపి, ఆ భగవంతుల్లో కామన కలిగించింది. ఆ కామన ఏంటి? సృష్టి చెయ్యాలి అనే సంకల్పం, ఆ సృష్టిని నిర్వహించాలి అనేటువంటిది తర్వాత లయం. అంటే సృష్టి స్థితి లయలకి మూల కారణమైనటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ నారాయణుణ్ణి ఇక్కడ చూపిస్తున్నారు. నారాయణుడు మామూలుగా అయితే స్తబ్దుడు, ఏమీ ఆయనలో స్పందన ఉండదు. కానీ ఆయనలో స్పందన కల్పించేది కామప్రదా భగవంతుడికి కూడా ఆ కామన కలిగించి సృష్టికేసి
ఉన్ముఖుణ్ణి చేసింది ఆ తల్లి. అటువంటి హరికి ఇటువంటి కామనలు కలిగించినటువంటి ఆ చూపులో మాకు కళ్యాణమావహతు మే కమలాలయాయ అని చూపించారు. ఇందులో ఇంకోటి కూడా మనం దర్శించినట్లయితే శ్రీచక్ర వర్ణన కూడా ఉంటుంది. ఎందుకంటే విష్ణువు ఏంటి, ఇప్పుడు అమ్మాలు విష్ణు సహస్రనామం అందరికీ తెలుసు కదా, విశ్వం విష్ణుర్వషట్కార అనేటువంటి అదే 3 పదాలతో స్టార్ట్ అవుతుంది, ప్రారంభం అవుతుంది. కల్పన చేసుకున్నాడు అంటే ముందు ఒక సృష్టి చేసి ఆ సృష్టిలో ప్రవేశించాలి. విశ్వం అంటే ప్రవేశించాడు. ప్రవేశించి కూర్చుంటే కుదురుతుందా? ఆయన విష్ణు మొత్తం అంతా వ్యాపించాలి. ఆయన ఆల్ పెర్వేజివ్ ఉంటారు ఇంగ్లీష్లో. ఆయన మొత్తం అంతా వ్యాపించాడు. వ్యాపించి కూర్చుంటే సరిపోయిందా? పని చేయాలిగా, అక్కడ క్రియ చేయాలిగా, సృష్టి అంతా చేయాలిగా. అందుకని ఈ పంచభూతాల సృష్టి, ఈ జీవ సృష్టి అంతా చేయాలి కదా. అది వషట్కార అంటే అది పెద్ద మహాయజ్ఞం. వషట్ అంటే యజ్ఞంలో ఉండేటువంటి ఒక యజ్ఞ సంకేతమైనటువంటి పదం ఇది. అందుకని వషట్కార. అందుకని విష్ణువు ప్రవేశించాడు, వ్యాపించాడు, మొత్తం సృష్టి కార్యం అంతా చేశాడు అనమాట. ఆయన ఇదంతా ఎలా చేయగలిగాడు? అమ్మవారి కామప్రదా భగవతోపి, ఆ భగవంతుడిని కూడా ఆ కామనకేసి, ఆ శృంగారం కేసి వడ్డించి, అందుకని ఆయన ఈ సృష్టి అంతా చేయగలిగాడు అనేటువంటి అనమాట. ఇక్కడ కమలాలయాయ అనే పదానికి చూసినట్లయితే మనలో ఉండే కమలములు అంటే పద్మములు ఏమిటి? మూలాధార పద్మం నుంచి మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రములు, ఆ పైన ఉండే సహస్రార పద్మం, ఇవన్నీ మొత్తం అంతా ఒక కమలాలయం అంటే ఒక కమలముల మాల. మాలలో ఉండేటువంటి కుండలిని శక్తి, ఆ కుండలిని శక్తిలో ఆ సహస్రాలలో ఉండే ఈ తల్లి ఆ కుండలినిలో ఏ విధంగా ఉండి మనిషిని చైతన్యపరుస్తుందో అనేటువంటి కూడా ఇక్కడ మనకి ఇంకా లోతుకి పెడితే కూడా తెలుస్తుంది. అది మాత్రం ప్రస్తుతానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీనిలో మనలో ఉండేటువంటి కుండలిని శక్తిని, ఆ కుండలిని స్వరూపుని యోగ దృష్టితో మనం చూసినట్లయితే కూడా మనకి ఈ శ్లోకంలో మనకు కనబడుతుందన్నమాట. అటువంటి ఆ విష్ణు వక్షస్థల వాసిని ఏ విధంగా తర్వాత ఏం చేస్తుంది అనేటువంటి తర్వాతి శ్లోకంలో మనం చూద్దాం. ఎటువంటి స్పందన లేనటువంటి యోగ స్థితిలో ఉన్నటువంటి ఆ అయ్యవారిలో స్పందన కలిగించింది. దేనికి? సృష్టి చేయాలనేటువంటి ఒక స్పందన, అదే కామన అంటారనమాట. అంటే ఆయన ఒక క్షోభ కలిగించింది అనమాట. ఈ స్పందన అంటే ఒక క్షోభ. దాన్నే మనం చూసారా, ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి కూడా మనకు వచ్చే దీనిలో అనమాట. ఆ స్పందన కలిగించడంతో సృష్టి అనేటువంటి జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ స్పందనే ఈ విష్ణువులో అమ్మవారు ఏ విధంగా కలిగించింది అనేటువంటి మొదటి శ్లోకంలో మనం ఇందాక చూసాం. ఇప్పుడు ఈ శ్లోకంలో 7వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ప్రాప్తం పదం ప్రథమత ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్య భాజి మధుమాధిని మన్మథేన మయ్యాపదేత్తదిహ మందరమీక్షణార్థం మందాల సంచమకరాలయ కన్యకాయ. మకరాలయ కన్యక, మకరాలయం అంటే సముద్రం అన్నమాట. అంటే మొసళ్ళకి స్థానం అనేటువంటిది చెప్పవచ్చు ఒకటి. రెండవది ఏమిటి అంటే నవనిధులకు ఉండేటువంటి స్థానం మకరాలయము అంటారు. ఆ నవనిధులు కుబేరుడి దగ్గర ఉంటాయి. ఆ కుబేరుడి దగ్గర నవనిధులు కూడా సముద్రంలో పుష్కలంగా ఉంటాయి. అందుకని మకరాలయం అంటే నిధి దేవతా స్వరూపం, నిధి అనమాట, ట్రెజర్ అని చెప్పవచ్చు అనమాట. అటువంటి మకరాలయ కన్యక ఆ సముద్రం నుంచి పుట్టింది కదండి క్షీరసాగర మదనంలో. అందుకని మకరాలయ కన్యక అంటే మహాలక్ష్మి, మహాలక్ష్మి సంబోధన ఇక్కడ మకరాలయ కన్యక అని ఇక్కడ చేశారన్నమాట. ఆవిడ ప్రాప్తం పదం ప్రథమత ఖలు యత్ ప్రభావాత్, ఆమె యొక్క ఆ మకరాలయ కన్యక ఆ చూపులట ఈ నారాయణ మీద మొట్టమొదట కామన కలిగించినట్టు. ప్రాప్తం పదం ప్రథమత, ఆయనలో శృంగార భావన కలిగించింది. ప్రథమత మొట్టమొదటి శృంగార భావన కల్పించింది. ఖలు యత్ ప్రభావాత్, అటువంటి ఆ చూపులు కూడా ఎలా ఉన్నాయంటే అది మందరం అంటే ఈషన్ మాత్రం కొంచెం అన్నమాట. మందరం, మందం చాలా తక్కువ అన్నమాట.
అలసం, మందాలసం చెప్పారు కదండి, అంటే శ్రమ లేకుండా అని అర్థం. అంటే ఈ మూడింటికి అర్థం మనం చూసినట్లయితే అలవోకగా ఆ మాత్రం చూపుతో, తీక్షణంగా చూడక్కర్లేదు, చిన్న చూపు చాలన్నమాట. అటువంటి దాంతో అంటే ఈ క్షణార్థం అంటే అలసత్వమైన చూపులో సగం చాలు, మళ్ళీ ఈ క్షణార్థం. అటువంటి అవలోకంగా అంటే ఏంటి, అతి సునాయాసంగా చూసినట్టు చూపుల్లో సగం చాలుట. అటువంటి చూపు వచ్చినట్లయితే సరిపోతుందిట. ఆ చూపుతోటే ఇంత సృష్టి కూడా చేయించేస్తుంది ఆ తల్లి. అందుకని అదేమైంది, ఆ చూపు మొట్టమొదట విష్ణు మీద పడింది, ప్రథమత అని చెప్పారు అన్నమాట. అది దానివల్ల సృష్టి అనేటువంటిది వచ్చిందనమాట. అందుకని మాంగళ్యభాజి మధుమాధిని మన్మధేనా మయ్యాపతేత్తదేహమందరమీక్షణార్థం అని చూసాం కదా. ఆపదేత్ అంటే బాగా ప్రసరించుగాగా ఆ చూపులు అనేది. మయ్య ఆపతేత్ అని చెప్పారు. అంటే నా మీద అటువంటి చూపులు కొంచెం ప్రసరించింది. ఇందాక చెప్పి ఈశ్వర నిషీదత్మ ఈక్షణం ఈక్షణార్థం అని అశోకం చెప్పారు. ఆ విధంగానే ఇక్కడ కూడా అదే భక్తులు కోరుతున్నాడు. ఆయన మీద నువ్వు చాలా చూపు చూపించావు, నాకు అంత అక్కర్లేదమ్మా, నాకు నీ చిన్న చూపులో, క్రీగంటి చూపులో, చిన్న చూపులో అర్థం దానిలో సగం చాలా నాకు సరిపోతుంది, నా జన్మ ధరించిపోతుంది. అటువంటి చూపు నా మీద కూడా ప్రశంసించి నాకు మంగళమును కలిగించు, మాంగళ్య భాజీ, మంగళమును కలిగించమ్మా అని చెప్పారన్నమాట. ఎందుకు, ఆ తల్లి దగ్గర అన్ని నిధులు ఉన్నాయి. ఆ నిధులకు తాలూకు స్థానమే సముద్రం. ఆ సముద్రానికి కూతురండి ఇవిడ, మరి ఆయన ఆస్తి ఈవిడికి ఇవ్వడం మరి సముద్రుడు. అందుకని నిధి దేవత అనమాట. నిధి దేవత కాబట్టి ఆ నిధులన్నీ కూడా మనకి ఇవ్వాలి అని చక్కగా ఈ శ్లోకంలో మనకి ఆ అమ్మవారి యొక్క ఆ మకరాలయ కన్యక యొక్క క్రీగంటి చూపుల ప్రభావం మనకు చూపించారన్నమాట.